నా ప్రియమైన మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. మీరు ఇంత షార్ట్ నోటీసులో నన్ను ప్రేమించి, రాష్ట్రాన్ని ప్రేమించి, ముఖ్యంగా సమగ్ర శిక్ష ఈ టీచర్స్ని మీరు మన్నించి ప్రేమించి సడన్గా ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇక్కడ 3 విషయాలు. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఖజానాలో డబ్బు లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 1, రేవంత్ రెడ్డి తమ్ముడికి ఎన్నో చేయాలని ఉన్నాయి కానీ ఆయన చేతులు చేయలేని పరిస్థితి. దానికి కారణం బంగారు రాష్ట్రమైన తెలంగాణ 10 సంవత్సరాల క్రిందట 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. రేవంత్ రెడ్డి తమ్ముడు వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇదే విషయం మేము 5 సార్లు మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి కాకముందు ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు, అందరు ఉంటుండగే. ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సార్లు మాట్లాడుకున్నాం ఫేస్ టు ఫేస్. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఆదాయం పెరగడం, అప్పు తగ్గడం. ఈ సమగ్ర శిక్ష టీచర్స్ 19,360 మందికి పెర్మనెంట్ చేయాలి అంటే, రెగ్యులరైజ్ చేయాలంటే ఆయన దగ్గర ఆదాయం లేదు. సో నేనేంటి, ఎప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే వ్యక్తిని నేను. ప్రపంచంలో ఉన్న సమస్యలు, అనేకమైన సమస్యలు నేను సాల్వ్ చేశాను. రేవంత్ రెడ్డి తమ్ముడు మాటిచ్చి ఒక మంచి సమితి పెడదాం, తద్వారా 100 కంపెనీలు వస్తాయి, తద్వారా లక్షల కోట్లు వస్తుంది, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, రైతులకు రైతు బంధు, ఇవన్నీ చేద్దామని 13 నెలల నుంచి మేము మాట్లాడుకుంటున్నాం. కానీ ఢిల్లీలో ఒక అధిష్టానం కూర్చుందట. ఆ ఢిల్లీ అధిష్టానం ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదట. అందుకని రేపు రాత్రి నేను ఇతర పనులతో పాటు ఆ అధిష్టానాన్ని ఒప్పించడానికి నేను ఢిల్లీ కూడా వెళ్తున్నాను. ఈరోజు ఉదయం, నిన్న చాలా పెద్ద ఆయన ఢిల్లీ నేత, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నా శిష్యులు పిలిచారు. వాళ్ళు కూడా కలవడానికి నేను వెళ్తున్నాను. ఫస్ట్ పాయింట్, ఒకవేళ ఢిల్లీ అధిష్టానం సమగ్ర శిక్ష ఈ 19,360 మందికి న్యాయము చేయకుండా వాళ్ళను ఉద్యోగాలు పీకేస్తాం, తీసేస్తామంటే నేను ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఇంకా దేశంలో లేకుండా భూస్థాపితం చేసేస్తాం. ఎందుకు అంటే ప్రజలు ఓట్లేయబట్టే మీరు అధికారంలో ఉన్నారు. మేము మద్దతు ఇవ్వబట్టే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరలా కేసీఆర్ పాలన అవసరం లేదు. ఇక్కడ అయిపోయింది. కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. ధనమైన రాష్ట్రం దరిద్ర రాష్ట్రం అయిపోయింది, లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇంకా 1,30,000 కోట్లు అప్పు పెరిగింది. ఆయన ఎంతకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అంత రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోతుంది. కనుక ఒకటే ఒక సొల్యూషను, రేవంత్ రెడ్డి తమ్ముడు అధిష్టానంనైనా ఒప్పించాలా, అధిష్టానం రేవంత్ రెడ్డి తమ్ముడితో చెప్పి మన సమ్మిట్ పెట్టినందువలన అందరికీ తెలిసిన సత్యం, 100 కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చాను, బెంగళూరు తీసుకొచ్చాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు మాత్రం. సో ఆదాయం పెరగాల. మీడియా మిత్రులు మీరు బాగా గమనించండి, ఆదాయం పెరగాలి, అప్పులు తీరాలి, అభివృద్ధి జరగాలి, నిరుద్యోగ సమస్య నిర్మూలన అవ్వాలి, ఉద్యోగస్తులకు టైంకు జీతాలు రావాలి. ఇస్తున్న జీతాలు సరిపోలేదు కనుక కనీసం 10 నుంచి 20%, 25% పెరగాలి. ఇవన్నీ జరగాలి అంటే కేవలం డబ్బు తెచ్చే సత్తా నా ఒక్కడికుందని ప్రధానమంత్రి మోదీ గారికి తెలియబట్టే ఈరోజు నన్ను వాడుకుంటున్నారు. మరి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు వాడుకోకూడదు? ఇది మన ప్రశ్న. మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే రాబోయే సర్పంచ్ల ఎలక్షన్లో ఈ నెంబర్ మీరు మర్చిపోకుండా మీ మీడియా ద్వారా మీరు పబ్లిష్ చేయండి. 756944
1275. టీచర్స్ సర్పంచ్లుగా నిలబడండి. 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరూ సర్పంచ్గా నిలబడడానికి అర్హులే. మీ పేరు, మీ అడ్రస్సు పంపించండి. వెంటనే మేము మీకు రెస్పాండ్ అవుతాం. వచ్చే సర్పంచుల ఎలక్షన్లో మనకి బీజేపీ ఎలాగా లేదు. ఇక్కడ కరీంనగర్, తెలంగాణలో ఎవరో ఈవీఎంలతో గెలిచి ఉంటారు. బీజేపీ మన సౌత్ ఇండియాలో లేదు. బీజేపీ చేసిందేం లేదు. ఇక్కడ నా తమ్ముడు బండి సంజయ్ ఎంపీ ఎంతో చేయాలని కోరుకుంది. తమ్ముడికి ఏమీ చేయలేడు. ఎందుకంటే అక్కడ అపాయింట్మెంట్ ఎవరో బండి సంజయ్కి. పేరుకే డిప్యూటీ హోమ్ మినిస్టర్ అమిత్ షా నా మిత్రుడే కదా. నేను వెళ్తే గంటలు నిలబడి మాట్లాడతాను. ఈయన వెళ్తే 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వడం. కనుక మనం అందరం కలిసి పనిచేద్దాం. మనకు శత్రువులు ఎవరు లేరు. బండి సంజయ్ నా మిత్రుడే, తమ్ముడే, కానీ ఏమీ అభివృద్ధి చేయలేకపోతున్నాడు. అందరం మనం తెలంగాణ మిత్రులు అందరం కలిసి పనిచేద్దాం. జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. కంపెనీలు తీసుకొద్దాం. అప్పులు తీర్చుకుందాం. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, మనం సక్సెస్ అవుదాం. పార్టీలకు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్కి అతీతంగా ఈ ఒక్కసారి మీ పార్టీని మీరు గెలిపించుకోండి. మీ సర్పంచులు మీరు గెలిపించుకోండి. మళ్ళీ వాళ్ళకు ఓటేశారనుకోండి, దరిద్రం మిమ్మల్ని వదలదు. ఇంకెంతకాలం ప్రయత్నిస్తారు? బీజేపీ 15 సంవత్సరాలు దేశాన్ని ఏలింది, అప్పుల పాలు చేసేసింది. కాంగ్రెస్ 55 సంవత్సరాలు ఏలింది, అప్పుల పాలు చేసేసింది. కేసీఆర్ కుటుంబ పాలన, ఇంకా అందరికంటే అవినీతి పాలన అని మనకు తెలుసు. అయిపోయింది, ఏదో అయిపోయింది. దాని గురించి మనం ఆలోచించుకుంటా. వేర్ డు వి గో ఫ్రమ్ నౌ? వేర్ డు వి టేక్ కరీంనగర్, తెలంగాణ, తెలుగు స్టేట్స్ ahead of us to show the power of Telugu people, our unity, togetherness, we can work together. Thank you very much. God bless you. నా కోరిక ఏంటంటే తెలంగాణ గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి. తెలంగాణలో 12,000 గ్రామాలు ఉన్నాయి. కొన్ని 100,000 గ్రామాలు నేను తిరుగుతున్నాను. ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ మంచి స్కూల్స్ లేవు, ఎక్కడ అసలు వైద్యం అన్నది కనిపించటమే లేదు. అభివృద్ధి చేద్దాం. ఇప్పుడు మంచి అవకాశం సర్పంచులకు. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి. మోదీ గారు ఏమనేవారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. మర్చిపోయారు ఆయన. ఆయనకు వయసు అయిపోయింది, మరుపు ఎక్కువైపోయింది. 75 సంవత్సరాలు ఇప్పుడు. ఇంకేం గుర్తుంటుంది ఆయనకి? కేసీఆర్ గారు వయసు అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది, రేవంత్ రెడ్డి కొంచెం బిజీ అయిపోయాడు ఈ మధ్యన. ఈ హైడ్రాల మీద, ఈ బిల్డింగ్ల మీద పాపం ఆయన వచ్చిన దగ్గర నుంచి కోల్చడాలు ఎక్కువైపోయాయి. కట్టడాలు ఎక్కడ లేవు, అన్నీ కోల్చడాలే. అందుకని రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు అన్నీ కూల్చావనుకో నువ్వు కూలిపోతావు. వద్దు, మనం కట్టడం మొదలు పెడదాం. కలిసి పనిచేద్దాం, కట్టడాలు మొదలు పెడదాం. నేను ముఖ్యమంత్రి అవుతానా, ప్రధానమంత్రి అవుతానా లేదా అన్నది ప్రజలు, దేవుడు నిర్ణయిస్తాడు. అభివృద్ధి అన్నది చేసే కెపాసిటీ నాకుంది. మీ ఓటు మీకు వేసుకోండి. బీఆర్ఎస్కి వేయకండి, కాంగ్రెస్కి వేయకండి. బీజేపీకి ఎలాగా ఎక్కువ ఆదరణ లేదు, తెలిసిపోయింది వాళ్ళ గురించి అందరికీ. కనుక ఈ ఒక్కసారైనా మీ ఓటు మీకు వేసుకోండి. మీ సర్పంచులు మీరు గెలిపించుకోండి మా మద్దతుతో. ప్రజాశాంతి పార్టీ సింబల్ అవసరం లేదు, నేను మద్దతు ఇస్తా. ముఖ్యంగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మార్పు కోరుతున్నారు. మీడియా సర్వేలన్నీ మార్పు కోరుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్లో మార్పు ఎలాగో కోరుకున్నారు, మార్పు కోరుకుంటున్నారు. కానీ యూత్ ముందుకు రావట్లేదు, నిరుద్యోగులు ముందుకు రావట్లేదు. తెలంగాణ కొరకు ప్రాణం పెట్టిన మహావీరులు వెంకటాచారి లాంటి వారు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు? శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి మా పార్టీలో చేరారు. గద్దరన్న ఎందుకు చేరారు అంటే, నేను వస్తే అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళు వస్తే అప్పులు పెరుగుతాయి. మీకు అభివృద్ధి కావాలా, మీకు మీరు ఓటేసుకోండి. అప్పులు పెరగాల, ఇలా టెంట్ల్లో ఊరిని కూర్చోవాలా, ఇంకా మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేసుకోండి. అంటే ప్రపంచంలో ఉదాహరణ, నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా, ఇండియా సమాన జీడిపి. ఇప్పుడు చైనా జీడిపి 7 రెట్లు ఎక్కువ. మనం 100 దేశాలు అప్పు అడుక్కుంటున్నాం, వాళ్ళు 100 దేశాలకు అప్పిస్తున్నారు. మనకంటే చైనా వాళ్ళు తెలివైన వాళ్ళ. మనకు ఒకటే ప్రాబ్లం,
దరిద్రమైన రాజకీయ నాయకులు. అందుకే వీళ్ళందరూ రాజీనామాలు చేస్తే బాగుంటుంది. బండి సంజయ్ కూడా ఎందుకు నాకు అభివృద్ధి చేయలేని పని, నేను కూడా అభివృద్ధి చేయాలి అని ఆయన కూడా మనకు మద్దతు ఇస్తే మంచి మనసుతో మంచిది. ఇప్పుడు హనుమంతరావు గారు ఇస్తున్నారు, చనిపోయినంత వరకు డి శ్రీనివాస్ గారు ఇచ్చారు, మల్లు రవి గారు ఇస్తున్నారు, మధు యాస్కి గారు ఈ మధ్యనే వచ్చారు కలవడానికి. పాల్ గారు మీరు నడిపితేనే మంచిదని 18 పొలిటికల్ పార్టీస్ కోరుకుంటున్నాయి. మరి మన తెలుగు ప్రజలు కోరుకోవాలి కదా, యూత్ కోరుకోవాలి కదా. 7569441275 ప్రాణం ఉన్నంత వరకు మీ కొరకు నేను పని చేస్తాను. ఎందుకంటే ఒక పల్లెటూరులో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టి 100,000 కోట్లు నేను ఖర్చు పెట్టి తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన నేను లక్షల కోట్లు తేలేనా, అప్పు తీర్చలేనా, అభివృద్ధి చేయలేనా? నేను తప్ప ఎవరు చేయగలరు? అందరూ ఫెయిల్ అయిపోయారు కదా, ఇప్పుడు నేను తప్ప. కనుక మన అవకాశం ఒకటి మనం తీసుకుందాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం అందరూ ఏకం కండి. ఈ కుటుంబ కుల పాలనకు గుడ్ బై చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా దరిద్రంగా ఉంది. ఇంక మీరు అనవసరంగా తమ్ముడు రేవంత్ రెడ్డిని నన్ను ఎందుకు తిట్టిస్తారు? ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు, ఆయనకి నిద్రే లేదు. ఆయన టచ్ చేసి ప్రేయర్ చేయాలని ఉంటుంది. నాకు డిప్రెషన్ అయిపోయింది. అప్పులు దొరకట్లేదు చేయాలన్నా. సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ బానిసలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ టోటల్ ఫెయిల్ అయిపోయారు. నాకు ముందే తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసుండే మోసం చేశారు. టోటల్ ఫెయిల్ అయిపోవడమా? నెలకి 12,000 కోట్లు అప్పు ఇచ్చినోడు లేడు. ఇవన్నీ డిస్ట్రాక్ట్ చేయడానికి లడ్డూ వివాదం ఒకరోజు తీసుకొస్తాడు పవన్ కళ్యాణ్. ఏదో వాడు తేవాలి కదా. హిందూ ముస్లిం అంటాడు, ఏమనంటే సనాతన ధర్మం అంటాడు. ఉన్న క్రిస్టియన్ భార్య పాపం ఎంత బాధపడుతుందో ఆవిడ. ఆయన పెళ్లి చేసుకొని క్రిస్టియన్ అయ్యి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు. ఇప్పుడు ఉన్న భార్యను వదిలేస్తావా, ఉంచుతావా? తప్పు కదా. మతాల్లో చిచ్చు పెట్టొద్దు. ఆవిడ మంచి ఆవిడని విన్నాను. ఆవిడ నువ్వు బాగా చూసుకో. మళ్ళీ ఇప్పుడు సనాతన ధర్మం అనొద్దు. అన్ని ధర్మాలు అందరినీ గౌరవిద్దాం. నువ్వు ఫెయిల్ అయిపోయావు కనుక ఈ ధర్మం ఆ ధర్మం అంటావు. టోటల్ ఆంధ్రప్రదేశ్ టోటల్ ఫెయిల్ అయిపోయింది, తెలంగాణ టోటల్ ఫెయిల్ అయిపోయింది. కనుక మంచి చేయడానికి నేను వచ్చానని వాళ్ళందరికీ తెలుసు. చేయమని చాలాసార్లు మనం ముద్దుగా మాట్లాడు. రెగ్యులరైజ్ చేయకపోతే మనమే చేసుకుంటాం. అది రేవంత్ రెడ్డి తమ్ముడు సంతకం ఎప్పుడు పెట్టాలని చూస్తున్నాడు. మళ్ళా మీరు మాటికి ఆయన ఇబ్బంది ఎందుకు పెడతారు? రేవంత్ రెడ్డి తమ్ముడు మీకు రెగ్యులరైజ్ చేయకపోతే, ఒకవేళ మిమ్మల్ని సస్పెండ్ చేస్తే, రేవంత్ రెడ్డి తమ్ముడిని మనం సర్పంచ్ల ఎలక్షన్ తర్వాత సస్పెండ్ చేసి మంచి ముఖ్యమంత్రిని పెట్టుకొని సంతకం పెట్టుకుందాం. అది చూడండి, బీజేపీ గవర్నమెంట్కి నేను సంపూర్ణ మద్దతు ఇచ్చాను. దేశం కొరకు, మంచి కొరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పించాను. కాంగ్రెస్ పవర్లో ఉండేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు ఇచ్చాను. మొన్న ఏప్రిల్ మే ఎలక్షన్లో ఇదే వరంగల్ నుండి బాబు మోహన్ గారు నా తరపున పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ తరపుని ఐఏఎస్ ఐపీఎస్లు బాబు మోహన్ గారు ముందుకొచ్చిన వద్దు తమ్ముడు రేవంత్ రెడ్డి మద్దతు అడిగాడని మేము పోటీ చేయకుండా మద్దతు ఇచ్చాం. కానీ ఆయన మంచి చేయాలని ఉంది రేవంత్ రెడ్డి తమ్ముడికి, నాకు తెలుసు. మంచి అంటే ఏంటి, సమిట్ పెట్టాలని ఉంది. పెట్టకుండా చేతులు కాలు కట్టేశారని అధిష్టానంలో ఒక ఆయన నాకు చెప్పారు. ఇంకెందుకు ముసుగులో గుద్దులాట, డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడుకుందాం. ఇక్కడ రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతున్నాడా, అక్కడ కాంగ్రెస్ వాళ్ళకి బాగా అలవాటు డ్రామాలు ఆడడం. వాళ్ళు అక్కడ డ్రామాలు ఆడుతున్నారా, ఏదో ఒకటి తేల్చుకుందామని రేపు రాత్రి నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఈ అవినీతి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే ఏం పెడతారు? భారతరత్నలు ఇస్తారా? బీజేపీ వాళ్ళు ఇస్తారు కొంతమందికి. అప్పుడు చిరంజీవికి ఏదో భూషణం ఏదో ఇచ్చాడు కదా కాంగ్రెస్లో విలీనం చేసినందుకు, పద్మభూషణం. మీరు కూడా ప్యాకేజ్ స్టార్లా మారిపోతే మీకు భూషణాలు ఇస్తారు. పవన్ కళ్యాణ్కి బీజేపీ వాళ్ళు ఇచ్చారు, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి చిరంజీవి వాళ్ళు ఇచ్చారు. ఇలాగ ఈ భూషణాలకి, ఈ ప్యాకేజీలకి, ఈ డబ్బులకి, ఈ పదవులకు అమ్ముడుపోయిన గ్యాంగులు వేరేగా ఉన్నారు. మనకు అదొద్దు. ఇప్పుడు సిరిమలకు కూడా ఏదో ఇవ్వబోతున్నారు. సో నువ్వు పార్టీలు క్లోజ్ చేసి ఇస్తే ఏమైనా ఇస్తారు. మనం అలా చెయ్యం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం
బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ. ఇప్పుడు వరకు 3 కులాలే ఏలారు. కులాలకు అతీతంగా ఆర్టికల్ 14 అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్, ఈక్వాలిటీ ఆర్టికల్ 14. 60% ఉన్న బీసీలు ఒకరు కూడా ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ? కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చేయలేదు? ఆ దొంగల మాటలు మీరు ఇంకా నమ్మితే దొంగలు నమ్ముతారు. మంచోళ్ళు మాత్రం ఎవరి ఓట్లు వాళ్ళకి వేసుకుంటారు. థ్యాంక్ యూ. మీరు పార్టీ అందరికి మద్దతు ఇస్తుకుంటూ పోతున్నారు కదా, మీరు మీ సొంతంగా పోటీ చేయాలి. ఇప్పుడు మరి మిమ్మల్నే కదా సర్పంచ్గా నిలబడమని కోరడానికి వచ్చాను. వాళ్ళకొద్దు, మీరు నమ్మారు, నేను నమ్మాను, అందరం నమ్మాం, మునిగిపోయాం. ఇప్పుడు మీ ఓట్లు మీకు వేసుకోండి. ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి. అరే కేసీఆర్ గారే బాగా చేసేవారు. అరే 7 లక్షల కోట్లు అప్పు చేసి 7,000 కోట్లు 10,000 కోట్లు రైతు బంధు ఇచ్చారు. అది బాగా చేయడమా? అప్పేమో కోట్లు ఇచ్చారు, ఆస్తేమో లక్షల వేలు పెట్టారు. అది బాగు చేయడం కాదు. అప్పు ఉన్నది తీర్చి అభివృద్ధి చేసినోడే హీరో. అది ఒకటేని వాళ్ళందరూ తోడు దొంగలు. మేము బెనిఫిట్స్ వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ఇస్తారు. 100 రూపాయల టికెట్ 7,000 3,000 5,000 చేయమంటారు, చేస్తారు. వాళ్ళ డబ్బాలకు అందిపోయింది అనుకోండి, వాళ్ళ ట్యాక్స్ అన్నీ మార్చేస్తారు. థ్యాంక్ యూ.